వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది కామెంట్స్ ఏంటంటే కోడి యాప్లో స్పోర్ట్స్ అనేవి ప్లే అవుతాయా లేదా అని చెప్పి అడుగుతున్నారు. మన లేటెస్ట్ వర్షన్ అయితే అప్డేట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో అది కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి చూడండి. సో మనకి కోడి యాప్లో స్పోర్ట్స్ ఛానల్స్ ఏ రకంగా ప్లే చేసుకోవాలి అనేది మనము చూద్దాము. సో ముందుగా అయితే మనం కోడి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా మన స్మార్ట్ టీవీలో. సో దాన్ని అయితే కోడి యాప్ అనేది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ రకంగా అయితే వస్తుంది. ఇది తెలిసిన విషయమే. సో ముందుగా ఏంటంటే టీవీ ఉంది కదా, టీవీలో అయితే మనకు అన్ని ఛానల్స్ ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. సో దాంట్లో మనం వెళ్ళినట్లయితే కింద టీవీ ఛానల్ గైడ్ అని ఉంది కదా. సో ఈ గైడ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వెళ్ళినట్లయితే ఆల్ ఛానల్స్ అంటే ఇక మన కోడి యాప్లో ఉన్న 1000+ ఛానల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి డిస్ప్లేలో చూపిస్తూ ఉంటాయి. సో అది కాకుండా మనకు కావాల్సిందంటే స్పోర్ట్స్ ఛానల్స్ కావాలి కాబట్టి సో ఈ రకంగా మనము మన రిమోట్ సహాయంతో ఆ ఛానల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సో కింద అయితే మనకి అన్ని ప్యాకేజెస్ ఛానల్స్ ఉంటాయి లిస్ట్ వైజ్గా. సో హిందీ, గుజరాతీ, ఎక్స్ట్రా, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కన్నడ, సో ఇలాంటి కిడ్స్ ఛానల్స్ అయితే చాలామంది ఇష్టపడుతుంటారు. సో కిడ్స్ ఛానల్స్ అయితే ఆ పిల్లలకి చాలా మంచి ఛానల్స్ వస్తుంటాయి. సెటాప్ బాక్స్లో కూడా మనకి కొన్ని లిమిటెడ్ ఛానల్స్ వస్తుంటాయి కాబట్టి దీంట్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో అదే రకంగా మన తెలుగు ఛానల్స్, మరాఠీ ఛానల్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత స్పెషల్గా మనకి స్పోర్ట్స్ ఛానల్ అయితే ఒక గ్రూప్ అయితే ఉంటుంది అన్నట్టు. సో దాన్ని మనము ప్లే చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్పోర్ట్స్ ఛానల్స్. ఈ స్పోర్ట్స్ ఛానల్స్లో మనకి ఎన్ని స్పోర్ట్స్, ఇవన్నీ కూడా లైవ్ స్పోర్ట్స్ అన్నట్టు. సో ఎన్ని స్పోర్ట్స్ ఛానల్స్ ఉంటే అన్ని స్పోర్ట్స్ ఛానల్స్ అనేవి ఇక్కడ మనకు ప్లే అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడెప్పుడే మ్యాచెస్ వచ్చి ఉంటాయి, లైవ్ మ్యాచెస్, వేరే మ్యాచెస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు స్పోర్ట్స్ ఛానల్స్ అనేది. సో ప్రాబ్లం ఏం లేదు. ఒక్క సోనీ నెట్వర్క్ మాత్రమే కొంచెం ఇబ్బందిగా అప్పుడప్పుడు బ్లఫరింగ్ అనేది వస్తుంది. తప్ప మిగతా అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ నుంచి మనము ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. స్పోర్ట్స్ ఛానల్స్ అయితే అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో ఒలింపిక్ ఛానల్స్ నేను చాలా వరకు అయితే ప్లే అన్ని చూస్తుంటాను. జియో క్రికెట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ క్రికెట్ మ్యాచెస్ అన్నీ కూడా ఏ రకమైన క్రికెట్ మ్యాచెస్ కూడా మనకు అంటే స్టార్ స్పోర్ట్స్ కానీ, వేరే సోనీ మ్యాక్స్లో కానీ, వేరే ఛానల్స్లో వచ్చిన స్పోర్ట్స్ అన్ని మ్యాచెస్ కూడా మనకు ఇక్కడ స్పోర్ట్స్ ఛానల్స్లో అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా ప్లే అవుతాయి. ఎలాంటి బఫరింగ్ లేకుండా నెట్ మనకు కొంచెం స్పీడ్ ఉన్నట్లయితే ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఛానల్ కూడా ఇక్కడ ప్లే అవుతుంటే చూసుకోవచ్చు. సో ఈ రకంగా అంటే మనము సెటాప్ బాక్స్ పెట్టించుకొని దానికి రీఛార్జ్లు పెట్టే బదులు కోడి యాప్ అనేది మనకి చాలా సపోర్ట్గా అయితే ఉంది. సో ఇదొకటి మనము నెట్ ద్వారా ఉన్నవాళ్ళు, వైఫై కనెక్షన్ ఉన్న వాళ్ళు కోడి యాప్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. బ్రహ్మాండంగా ప్లే అవుతుంది. సో అన్ని రకాల స్పోర్ట్స్ ఛానల్స్ కూడా మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందంటే ఎలాంటిదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీ కామెంట్ అన్ని చూసుకుంటూ వేరే ఛానల్స్ నేను ఫాలో అవుతున్నాను. అలాంటి దాంట్లో చూసి కూడా మీ యొక్క కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీగా. సో ఎలాంటి వీడియోస్ మనం చేయాలి, ఎలాంటి యాప్స్ ఇంకా మనం డౌన్లోడ్ చేయాలి, ఎలాంటి యాప్స్ మనకి ప్లే అవుతున్నాయి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ ద్వారా అయితే తెలియపరచండి. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. తెలియనివి కూడా నేను చాలా వరకు టెక్నికల్ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి వేరే హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. సో అక్కడ నుంచి కూడా కొన్ని ఛానల్స్ అన్ని తీసుకొచ్చి మనకైతే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.